హలో. హలో మేడం, లోన్ తీసుకున్నారు మీరు. పొద్దు నుంచి నేను ఫోన్ చేస్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏంటి చెప్పండి. అదే లోన్ తీసుకున్నారు కదా మేడం, ఆల్రెడీ 2 months ఓవర్ డ్యూ అయింది. ఎప్పుడు కడతారు లోన్ అని చెప్పేసి ఫోన్ చేస్తున్నా. ఇంక చెప్పడానికి ఏముంది, రోజు ఇదే పని మాకు. కడతాం, డబ్బులు లేవు ఇప్పుడు. డబ్బులు లేవు అంటే ఎలాగండి? డబ్బులు లేవు అంటే ఎలాగ చెప్పండి. తీసుకున్నప్పుడు బాగానే తీసుకున్నారు కదా, కట్టేటప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అని చెప్తే మేమేం ఎక్కడ చేయాలి చెప్పండి. వెళ్ళిపోతున్నాం మేము? మీరు ఇస్తాం ఎక్కడి అన్నాం కదా. మీరు ఎక్కడికి వెళ్తలేరండి, కానీ కంపెనీకి నేను సమాధానం చెప్పాలి కదా. అదే ఆ, ఇస్తాలే, లేదు ఇప్పుడు డబ్బులు. లేవు అంటే ఎలాగండి? మీరు నాకు అవన్నీ తెలియదు. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ నేను బ్లాక్ చేపిస్తున్నా ఇక్కడ నుంచి. ఎందుకు, నువ్వు ఇచ్చినావా? నేను ఇయ్యలేదు. ఆధార్ కార్డు, పాన్ కార్డు గవర్నమెంట్ ఇచ్చింది, నేను ఇయ్యలేదు. బట్ మేము ఇక్కడ నుంచి బ్లాక్ చేస్తున్నాం. మీ బ్యాంక్ అకౌంట్ అన్ని బ్లాక్ చేస్తున్నాం, మరి మీ ఇష్టం. ఎట్లా చేస్తో చూస్తా కదా, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా. అంటే పోలీసులు అంటే మేము భయపడాలా? మీరు డబ్బులు తీసుకొని మీరు భయపడట్లేదు, ఇప్పుడు మేము న్యాయంగా డబ్బులు అడిగితే మేము భయపడాలా? నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు మళ్ళీ? నేను ఎట్లా అది ఆధార్ కార్డ్ తీసుకుంటా, అది తీసుకుంటా అని మరి ఏం అట్లా చేయాలి చెప్పండి. మాట్లాడకూడదు కదా. మరి ఎట్లా మాట్లాడాలి చెప్పండి. రోజు ఫోన్ పైసలు చేస్తున్నా. ఉన్నప్పుడు కడతాం, ఇప్పుడు లేవు పైసలు. పైసలు ఇవ్వంటే ఎలాగండి? ఇప్పుడు మీ ఇంటికి నేను ఇప్పుడు 4 పంపిస్తా బౌన్సర్లకు, లోన్ రికవరీ వాళ్ళకి పంపించాలా చెప్పండి. వాళ్ళు వచ్చి మీ దగ్గర వసూలు చేస్తారు పైసలు. పంపి, నేను కూడా చూస్తా ఎట్లా వాళ్ళు వస్తారు. అదే ఇది బాగానే ఉంది మేడం, మీ దాదాగిరి. పంపి నేను చూసుకుంటా అంటావు, ఆధార్ కార్డు, పాన్ కార్డు బ్లాక్ చేసుకో అంటావు. అంటే డబ్బులు తీసుకున్నప్పుడు బాగానే తీసుకుంటారు మీరు. ఇట్లా మళ్ళీ రీపేమెంట్ చేయమంటే మీకు అన్ని కోపాలు వస్తాయి, అన్ని మాటలు గుర్తుకొస్తాయి. చూసుకుంటా నేను, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా అని చెప్పేసి. మేము ఇయ్యమని చెప్పలేదు కదా, మీరు ఇస్తా ఇప్పుడు డబ్బులు లేవు అని అంటున్నావు. అవునండి, డబ్బులు మీ దగ్గర ఎప్పుడు ఉంటాయి? మరి 3 నెలల నుంచి ఇదే మాట చెప్తున్నారు, డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు. మీరు ఇంట్లో మీ ఆయన డ్యూటీకి వెళ్ళడా? ఎందుకు వెళ్ళాడు? మరి ఆయన వెళ్ళాక డబ్బులు లేకపోవడం ఏంటండి? అన్నం తినరా మీరు చెప్పండి. ఎందుకు, నువ్వు ఇస్తున్నావా తెచ్చి? వెళ్ళకపోతే అవునండి, నేను ఏమంటానంటే మీ ఆయన డ్యూటీకి వెళ్తారు అని చెప్పి అప్పుడే ఎంతో కొంత కొంచెం కొంచెం తీసుకొని కట్టుకోవచ్చు కదా. కట్టుకుంటామ్మా, పైసలు లేవు ఇప్పుడు, ఉన్నప్పుడు కట్టుకుంటాం. ఉన్నప్పుడు అంటే మీ దగ్గర ఎప్పుడు ఉండవండి. నేను ఇప్పుడు మీ ఆధార్ కార్డు, మన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని నేను బ్లాక్ చేస్తున్నా. మీరు ఎక్కడికి వెళ్తే చెప్పు, ఏమని చేసుకోండి, నాకు సంబంధం లేదు. మళ్ళీ రేపు వచ్చాక మళ్ళీ రేపు నువ్వు ఎందుకు బ్లాక్ చేసావు అని చెప్పి నా దగ్గర మీరు రావద్దు. నువ్వు చేయి, నేను కూడా చేస్తా. ఎట్లా చేస్తావు? ఏం చేస్తారండి మీరు? ఏం చేస్తారు చెప్పండి. తీసుకుని డబ్బులు కట్టమని చెప్తే ఇన్ని మాటలు వస్తుంది మీకు. ఏం చేసుకుంటావు చేసుకో, ఇప్పుడైతే లేవు డబ్బులు. మరి ఎప్పుడు అండి? ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు కడతారు? రేపు 4 బౌన్సర్లు పంపిస్తామని చెప్పినాను. ఇప్పుడు మా దగ్గర డబ్బులు ఉంటది, అప్పుడు కడతాం. డబ్బులు నా దగ్గర ఉంటది, లేకపోతుంది అంటే ఎలాగండి? కడతా లేదా ఏంటి? చూసినావా నువ్వు? ఉంటే మేమే కట్టేస్తాం. మీ దగ్గర ఎప్పుడు ఉండవు, కానీ నేను రేపు 4 బౌన్సర్లకు అయితే మీ ఇంటికి పంపిస్తున్నాను. వాళ్ళు వచ్చి మీ దగ్గర రీపేమెంట్ తీసుకుంటారు, మీరు వాళ్ళకే పే చేయండి. సరే పంపించమంటారా? పంపించండి, చూసుకుంటాం మేము. అంటే ఇలాగే మీరు మాట్లాడతారా? డబ్బులు మళ్ళీ ఎలా మాట్లాడాలి? ఇప్పుడు లేవు డబ్బులు, డబ్బులు ఉంటే అప్పుడు కడతామంటే. నేను నిన్న కాల్ చేసినప్పుడు మీరు ఇదే మాట చెప్పారు కదా. నిన్న కాల్ చేసినప్పుడు ఇదే మాట చెప్పారు మీరు, నా దగ్గర లేవు. ఇప్పుడు కూడా ఇదే మాట. 2 రోజుల్లోనే వచ్చేస్తుందా మళ్ళీ డబ్బులు? 2 రోజులు కాదండి, 3 నెలలు అయింది. 3 నెలల నుంచి ఇదే మాట చెప్తున్నారు. నేను నిన్న కూడా ఇదే మాట చెప్పారని చెప్తున్నాను. అదే, ఇప్పుడు డబ్బులు లేవు, ఉన్నప్పుడు కడతా. అంటే ఇప్పుడు కట్టనంటాం, అంతేనా? అవును. సరే, మీ ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని నేను అయితే ఇక్కడ బ్లాక్ చేస్తున్నా. మీరు బ్లాక్ చేసేయి, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇచ్చుకోండి. మరి మీరు లోన్ తీసుకున్నారు, నేను రీపేమెంట్ చేయలేదని కూడా చెప్పండి అక్కడ. సరే సరే, అర్థమైందా? అర్థమైంది. ఇదే మీరు బాగానే చెప్తారు, అర్థమైంది, నేను చూసుకుంటా అని చెప్తారు. డబ్బులు కట్టమంటే మాత్రం చేత కాదు. ఇప్పటి వరకు చాలా మాట్లాడినారు మీరు. ఇప్పుడైతే కట్టాం మేము. ఏం చేసుకుంటారో చేసుకోండి. అంటే డబ్బులు మాత్రం కట్టరు, ఏం చేసుకుంటే చేసుకో, అంతేనా? డబ్బులు ఉన్నప్పుడే కడతా, ఇప్పుడు డబ్బులు అయితే లేవు.
మీ దగ్గర డబ్బులు ఎప్పుడు ఉంటాయి చెప్పండి, మీ లైఫ్ లో ఎప్పుడన్నా ఎప్పుడు డబ్బులు? ఉంటాయి ఆ, ఎప్పుడు ఉంటాయి చెప్పు అంటే ఆ. ఎప్పుడు మా దగ్గర ఉంటాయి అప్పుడు కట్టేస్తాం. కాదండి, 5,000 రూపాయలు మీ దగ్గర 3 నెలల నుంచి లేకపోవడం ఏంటి నాకు అర్థం కాదు. పెట్టుకొని కట్టాం. కాదు మేడం, 5,000 ఉమ్. కదా మీ లోను, 5,000 రూపాయలే కదా. 5,000 కూడా మా దగ్గర ఇప్పుడు లేవు అని చెప్పేసి 3 నెలల నుంచి మీ దగ్గర 5,000 రూపాయలు లేవా చెప్పండి. లేవు లేవు. అంటే మీరు అన్నం తింటలేరా ఇంట్లో? నువ్వేం తింటున్నావు అట్లా మాట్లాడుతున్నావు? అది కాదండి, 5,000 రూపాయలు లేకపోవడం ఏంటి నాకు అర్థం కాదు. 3 నెలల నుంచి ఇదే మాట తిప్పుతున్నారు, 5,000 రూపాయలు లేకపోవడం ఏంటి నాకు అర్థం కాదు. పైసలు ఉన్నప్పుడే కడతాం, ఇప్పుడైతే లేదు. అదే మాట ఊకే చెప్పడానికి ఆ, ఏంటి? ఇప్పుడు కట్టను అంటారు అంతేనా? అంతే. సరే, ఇప్పుడు నేను ఎప్పుడు చేయాలి మరి కాల్ చెప్పండి, నేను అప్పుడే చేస్తాను. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడే నేను కాల్ చేస్తాను. చెప్పండి ఎప్పుడు చేయాలి కాల్? ఇంకా 1 మంత్ తర్వాతనే చేయండి. 1 మంత్ అంటే మీకు చేయకండి. లోన్ రీపేమెంట్ చేసే ఉద్దేశం లేదు అంతేనా? కట్టరు మీరు, లోన్ రీపేమెంట్ చేయరు. ఇప్పుడైతే పేమెంట్ కూడా రాదు. ఆ, అందుకే ఊకుకే చేస్తే మళ్ళీ రేపు నిన్న అట్లా ఎందుకు చెప్పాలి? అందుకే డైరెక్ట్ చెప్తున్నా. ఇంకా 1 నెల టైం ఇంకో కావాలి. ఇంకొక నెల, ఇంకో సంవత్సరం తీసుకోండి, సరిపోతుందా సంవత్సరము? సరిపోతది. ఎట్లా మాట్లాడుతున్నారండి మీరు? అసలు మీకు నేను ఏం చెప్పాలో మీకు అర్థం కాదు. మీ ఆయన ఉంటే ఇవ్వండి, మీ హస్బెండ్కి నేను మాట్లాడతా. లేదు. లోన్ తీసుకున్నది మీరు, ఆ? మళ్ళీ ఉల్టా దబాయించేది మీరే. ఇప్పుడు లేదు. మీరే అట్లా చెప్తుండ్రు. ఊకే టార్చర్ పెడుతుండ్రు కాల్ చేసి. టార్చర్ అంటే మరి డబ్బులు తీసుకున్నప్పుడు కట్టాలి కదండి. పైసలు ఉన్నప్పుడే కడతాం కదా, ఇప్పుడు లేవు పైసలు. పైసలు మీ దగ్గర ఎప్పుడుకుండవు. 3 నెలల నుంచి 5,000 రూపాయలు లేవు అంటే ఎవడన్నా అవుతాడు? అదే ఇది మాటలు చెప్పకండి ఇప్పుడు. ఆ, ఎవరు నవ్వుతారో అది ఇది అని. ఆ. ఇప్పుడైతే లేవు, ఉన్నప్పుడు కడతాం. సరేనా? అంటే మీరు కట్టరు అంతే, మీరు మీరే కట్టరు. కట్టుకోండి మళ్ళీ. మీరు కడతాం. డబ్బులు తీసుకొని డబ్బులు మీరు వాడుకోండి, మేము కట్టుకుంటాం. డబ్బులు ఉంటది. 1 నెల తర్వాత ఇస్తామంటే ఇప్పుడు కట్టారు అంటే మీరే కట్టుకోండి. అదేనండి, మీరు యూజ్ చేసుకుంటారు, డబ్బులు తీసుకొని మేము కట్టుకోవాలి, రీపేమెంట్ మేము చేసుకోవాలి అంతేనంటారా? అదే మీరే తేడా మాట్లాడి మళ్ళీ మాకే చెప్తుంది. నేను ఏం తేడా మాట్లాడాను మేడం? నేను ఏమని చెప్తున్నాను, 3 నెలల నుంచి ఇదే మాట చెప్తున్నారు, రేపు రేపు, ఇప్పుడేమో మళ్ళీ ఇంకో నెల తర్వాత కాల్ చేయమని చెప్తున్నారు. మీరు చెప్తున్నారు కదా అన్ని, నేనేం చెప్తాను? డబ్బులు రీపేమెంట్ చేయమని నేను చెప్తున్నాను. అదే ఇప్పుడు లేవు, ఉన్నప్పుడు కడతాం, ఇప్పుడు లేవు డబ్బులు అని అంటున్నాను. ఆహా. సరే, నేను చేసే పని నేను చేస్తాను. రేపు బౌన్సర్లకు పంపిస్తాం ఇంటికి, వాళ్ళకు రీపేమెంట్ చేసుకోండి. ఇక్కడ మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు అంతా మేము ఇక్కడైతే ఫ్రీజ్ చేసేస్తున్నాం, బ్యాంక్ అకౌంట్ ఇట్లా అంతా మేము ఇక్కడ బ్లాక్ చేసేస్తున్నాము. ఇక మీరు తర్వాత మీ ఇష్టం. చూస్తాం మేము కూడా ఇట్లా చేసాం. మీరు బాగున్నారండి. ఇప్పుడండి ఆ? పెట్టేసండి ఫోన్, ఇప్పుడు పెట్టేసండి. డబ్బులు అడిగితే ఫోన్ పెట్టేయమని చెప్తారా? అదే మళ్ళీ అదే చెప్తున్నా నేను. ఇప్పుడు లేవు పైసలు, కడతామంటే మళ్ళీ మీరు ఎట్లా కడతారు, ఎప్పుడు కడతారు, అదే రిపీట్ చేస్తున్నా నేను. ఇప్పుడైతే లేవు పైసలు. సరే మేడం, ఓకే, థ్యాంక్ యూ. ఓకే.